ప్రభుత్వ అధికారుల లంచవతారం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూదోపిడీ, వరసల కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలే కాదు, కొందరు ప్రభుత్వ అధికారులు ఏకంగా వాగు వంకలు నదులను కూడా కబ్జా చేసేస్తున్నారు. కబ్జా చేయటమే కాదు, దర్జాగా ఇల్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పటికీ కర్నూలులోనూ నదులను కూడా కబ్జా చేస్తున్నారు. గతంలో వరద దెబ్బకు కర్నూలు నగరం అతలాకుతలమైన పరిస్థితులు మన కళ్ళ ముందే ఇంకా తేలియాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ భూబకాసురులకు కనువిప్పు కలగటం లేదు, భూదాహం తీరటం లేదు. అయితే 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హంద్రీ నది పొంగి పొర్లుతుంది. కర్నూలు నగరంలోని విఠల్ నగర్లో హంద్రీ నదిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. వర్షాలకు నీట మురిగిన ఇళ్ల దృశ్యాలు చూస్తుంటే భూబకాసురు బరితెంగింపు అర్థమవుతుంది. సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల లంచగొండితనం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి బీకే సింగ్ భూ వ్యవహారాలు అద్దు అదుపు లేకుండా కొనసాగుతుంది. కర్నూలు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి బీకే సింగ్ భూ వ్యవహారాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన అక్రమ బాగోదానికి అట్టు లేకుండా సరిపోతుంది. అన్ని పార్టీల నేతలతో బీకే సింగ్ చాలా సఖ్యతగా వ్యవహరిస్తారు. నాయకులతో అండదండలతో తన అవినీతి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా హంద్రీ నదిలో నిర్మించిన ఇళ్లపై గతంలో బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చింది. బీకే సింగ్ కన్నేస్తే ప్రభుత్వానికి సంబంధించిన స్థలమైన, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులైనా హాంఫర్ట్ చేస్తాడనే పేరు ఆయన గడించారు. తాజాగా విఠల్ నగర్లో హంద్రీ నదిని ఆక్రమించి సర్వే నెంబర్ 498/Bలో సుమారు 98 ఇళ్లు నిర్మించారు. ఇందులో 40కి పైగా బఫర్ జోన్ పరిధిలో FTL నిబంధనలను ఉల్లంఘించి కట్టిన ఇళ్లు ఉండటం విశేషం. బీకే సింగ్ తన వ్యాపార మాయమాటలకు లేదా బ్రోకర్లకు అందుతున్న భారీ కమిషన్ల మూలంగా కొందరు ఇక్కడ లక్షలు పోసి ఇండ్లు తీసుకొని నీట మునిగే ముప్పును కొని తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రజాస్వామ్యవాదుల ఫిర్యాదు మేరకు హంద్రీ నది పరివాహక ప్రాంతంలో FTL జోన్ ఉల్లంఘించి నిర్మించిన ఇళ్లను తొలగించాల్సిందిగా 3 ఏళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అప్పట్లో ఏ నాయకుడు మొలిక పెట్టాడో కానీ కలెక్టర్ ఆదేశాలు నేటికీ ఆచరణకు నోచుకోలేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యవాదులు బీకే సింగ్ అక్రమ నిర్మాణాలపై పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇతడి డబ్బు బలం ముందు నాయకులు, అధికారులు దాసోహం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు ఎరవేస్తూ నగరంలో తన అక్రమ రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తరించుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. బీకే సింగ్ అక్రమాలపై నారా లోకేష్ సైతం ఎలక్షన్స్కు ముందు అప్పట్లో CCLకు ఫిర్యాదు చేశారు. కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న లోకేష్ అయినా బీకే సింగ్ అక్రమ నిర్మాణాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుని హంద్రీ నదిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ అక్రమాలకు సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు కేంద్రంగా బీకే సింగ్ అక్రమాలకు అదుపు లేకుండా పోతుంది. ఇతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నగరానికి సుపరిచితులు, నాయకులతో, అధికారులతో, అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా చలమణవుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఎవరైనా సరే అంటే నియమ నిబంధనలకు లోబడి ప్రభుత్వ
ఉల్లంఘనలు చేయకుండా వ్యాపారాలు చేసుకోవడాన్ని ఎవరు కూడా ఆక్షేపించరు. అయితే బీకే సింగ్ తన తెలివితేటలకు పని చెప్పి ఏదైతే అంటే కొంత పట్టా భూమి దానికి పక్కన వంకపురం పోగు, వాగుపురం పోగు, కొండపురం పోగు ఇలా భూములన్నీ కాజేస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు ఒక్కొక్కటిగా చాలా వెలుగులోకి వస్తున్న పరిస్థితులు మనం చూసాం. గతంలో బీఆర్కే న్యూస్ బీకే సింగ్ యొక్క తీరును అందరూ కూడా వ్యతిరేకిస్తూ నిరసిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులు అనేక మార్లు ఇతడు ఆక్రమణలు లేదా దురాక్రమణలు లేదా అన్యాయంగా ఇతర స్థలాల్లో కట్టిన ఆస్తులపై, ఇళ్లపై అంటే కలెక్టర్లకు, మున్సిపల్ అధికారులకు, నాయకులకు గతంలో చాలా సార్లు ఫిర్యాదులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అప్పటికి కూడా ఏదైతే బీకే సింగ్ తన డబ్బు బలంతో అంటే అధికారులను కావచ్చు, ఇతరుల నాయకులను కావచ్చు, అంటే తన డబ్బు బలంతో తన లోబర్చుకొని తన అక్రమ సామ్రాజ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అంటే గతంలో చూసాం ప్రతిపక్ష ఎలక్షన్స్ ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న ఏదైతే నారా లోకేష్ సైతం డీకే సింగ్ అక్రమాలపై సిసిఎల్ కు కంప్లైంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, నారా లోకేష్ ఒక మంత్రిగా ఉన్నారు. కనీసం ఇప్పుడైనా అంటే కందులు కేంద్రంగా బీకే సింగ్ చేసిన అనేక అక్రమాలను వెలికి తీసి అదే విధంగా వాగు వంకలు, ప్రభుత్వ స్థలాల్లో నదులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు, బాధిత జనం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి అదే విధంగా కలెక్టర్ గత 3 ఏళ్ల క్రితం కలెక్టర్ కూడా ఈ భవనాలు ఏవైతే నదిలో అక్రమంగా కట్టారో వాటిని కూల్చాలని ఒక ఆర్డర్ అయితే చేయడం జరిగింది. బట్ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఏ నేత అడ్డుకున్నాడో తెలియదు కానీ కలెక్టర్ ఆర్డర్లు కూడా అమలు కాని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే బాధిత జనం బయటికి చెప్పుకోలేక లేదా బాహాటంగా వచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వలేక తెలిసో తెలియక లక్షలు వెచ్చించి కొనుక్కొని ఇప్పుడు నలిగిపోతున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీకే సింగ్ అక్రమాలు వెలికి తీయడం ఎవరు? అయితే అధికారులైనా చేయాలి లేదా నాయకులైనా చర్యలు తీసుకోవాలి. అధికారులు, నాయకులు చేతులు కలిపి ఆయన ఇచ్చే సొమ్ముకి ఆశపడితే ఇక బాధితుల సమస్యలు గాని, బాధితుల కన్నీళ్లు గాని తీర్చేది ఎవరనే ఒక ఆవేదన అయితే అందరిలో వినిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అయితే ఏదైతే అంద్రీ నది పక్కన బఫర్ జోన్ లో కట్టిన ఈ 40 ఏళ్లకు సంబంధించి అక్కడ అవి అన్ని కూల్చేసి అంటే నది పరివాహక ప్రాంతం ప్రధానంగా ప్రతి ఒక్కరు ఇలా నదిని ఆక్రమించుకొని కట్టడాలు కట్టడం మూలంగా నది నీరంతా కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో నగరంలోకి రావడం జరుగుతుంది. ఈ అంద్రి నది కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహిస్తా ఉన్నది. గతంలో చూసాం మనం 2009లో భారీ వరదలప్పుడు కర్నూలు నీట మునిగి మొత్తం బురదమయమైన పరిస్థితులు. ఆ పరిస్థితులు ఇప్పటికీ మనకి కనిపిస్తా ఉన్నా కూడా ఎవరికి కూడా చలనం లేకుండా ఉంది. ఇలా ఎవరికి వారు స్వార్థ పరులు తమ స్వప్రయోజనాల కోసం ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలాలు, ఇతర వంకువాగు పరంపోగు స్థలాలు ఇలా అనేక రకాలుగా అందరికాటికి దోచుకొని కబ్జా చేసుకొని వ్యాపారం చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరి నేతలు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ అంటే పార్టీ ఫండ్ వస్తుందనో లేదా నేతలకు మామూలు అందుతున్నాయని ఒక ములాజతో ఇలా బడా వ్యాపారులు ఏదైతే అక్రమ వెంచర్లు వేసి అక్రమ వ్యాపారం చేస్తున్న వాళ్ళంతా కూడా వెనుకేసుకున్న వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు వీరు ఎప్పటికప్పుడు అంటే లంచాలకు రుచి మెరిగి కాసులు ఇస్తే ఏదైనా చేసేస్తామనే చందంగా అంటే ఏదైతే బఫర్ జోన్ పరిధి కావచ్చు లేదా ఎఫ్టిఎల్ లెవెల్ కావచ్చు ఇవన్నీ కూడా చూసి చూడనట్లు ఆయనకి ఏదైతే బీకే సింగ్ కి ఒత్తాసు పలుకుతూ ఆయన్ని థ్యాంక్ యూ బసవరాజ్.